ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరంకుశంగా కూడా రాజ్యం వెళ్తూ ఉన్నారు. ఎక్కడ కానీ వారు ఇచ్చిన హామీలు అమలుపరచకపోతే ప్రజలు ప్రశ్నించినా, ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించినా, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు ప్రశ్నిస్తే చాలు వారిపైన తప్పుడు కేసులు పెట్టి ఏదో రకంగా కూడా జైలు పాలు చేయడమో, లేకుంటే ఏదైనా కానీ ప్రజాప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చిన్న నిరసన కార్యక్రమం చేయాలని చెప్పినా కూడా పోలీసు వారు ఎక్కడ కానీ అనుమతించలేకుండా పోతున్నారు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే దాన్ని కూడా ప్రవర్తించడానికే ఈరోజు ఈ రాష్ట్రంలో పోలీస్ శాఖ అంతా కూడా పనిచేస్తూ ఉంది. కనీసం ఈ రాష్ట్రంలో
పోలీస్ అనేవారు కూడా ఈరోజు కూడా కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా పనిచేసే దుస్థితికి ఈరోజు ఈ రాష్ట్రంలో తీసుకొని రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా. ఎప్పుడూ నేను చూడలేదు ప్రజా జీవితంలో. దాదాపుగా నేను పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కాబడే 30 సంవత్సరాలకు పైబడింది కూడా ఈరోజు కూడా. ఈ 30 సంవత్సరాలు కాదు, ప్రజా జీవితంలో 43 సంవత్సరాల నుంచి కూడా నా విద్యార్థి దశ నుంచి కూడా ఉన్నాను. కానీ ఎప్పుడు కానీ ఇంత దిగజారిన పోలీసు, ఇంత కేవలం అధికార పార్టీకి, మరీ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆ పోలీసు వారు ఏమి చెప్తే దాన్ని మాత్రమే ఆచరించడానికి ఈరోజు కూడా ఐపీఎస్ లాంటి ఎస్పీలు, డిఐజీలు, డిఎస్పీలు కూడా ఈరోజు చేస్తున్న దానికి ఈరోజు చూస్తున్నారు. ఈ జిల్లాలో చూస్తున్నాం. ఈరోజు తాడిపత్రిలో ఒక ప్రత్యేకమైన పరిస్థితులు తీసుకొచ్చినారు. 174 నియోజకవర్గంలో ఒక రకమైన పరిస్థితులు ఉంటే 175 నియోజకవర్గమైన తాడిపత్రిలో ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయంటారు. ఆ రోజు అక్కడ అనేది కూడా అసాంఘిక కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. మట్కా యథావిధంగా జరుగుతూ ఉంది. అందర్బాద్ అనేది కూడా జరుగుతూ ఉంది. ఈరోజు తర్వాత ఇదంతా కూడా గంజాయి అంతా కూడా విచ్చలవిడిగా కూడా వ్యాపారాలు చేస్తున్నారు. దాన్ని మాత్రం అడ్డుకునే దాంట్లో ఈ ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి గారు తెలిసినా కూడా అడ్డుకునేది లేదు. పోలీసు వారు కూడా అడ్డుకునేది మాత్రం లేదు. కానీ అక్కడ అనేవాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రోడ్డుపైకి వస్తారంటే చాలు, ఈరోజు వస్తే ఈ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్టే ఆడపడుతుందో అని చెప్పి, అడ్డంకి ఆడవుతారో అని చెప్పేసి ఈరోజు ఒక భయంతో అక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే ప్రభాకర్ రెడ్డి గారి యొక్క అనుచరులు కావచ్చు, వీరందరూ కూడా అధికార పార్టీని వారి యొక్క అధికారాలని పోలీసు వారిని అడ్డం పెట్టుకొని అణిచివేసే ధోరణి. కనీసం ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక నిరసన కార్యక్రమం కూడా చేపట్టేదానికి కూడా లేదు. అదే ప్రభాకర్ రెడ్డి గారు విచ్చలవిడిగా 100లకు జీపులు వేసుకొని, కొద్దిమంది 1000 మంది కూడా పెట్టుకొని ఆ ఊరిపైకి దండయాత్రకు పోయినట్లు పోయినా కూడా ప్రశ్నించేవాడు లేడు, అడ్డుకునే పోలీస్ అనేది కూడా లేదు. అటువంటి పరిస్థితి ఉంటే దానికి వ్యతిరేకంగా మరీ ముఖ్యంగా కేశవరెడ్డి అనే మా పార్టీ కార్యకర్త నాయకునికి, ఒక అడ్వకేట్కి నిన్న గాయపరిచిన తర్వాత హాస్పిటల్లో చేరిన తర్వాత పోలీసు ముందరే, ఒక ఐపీఎస్ ఆఫీసు ముందరే మిగతా వారిపైన దానికి నిరసనంగా ఈరోజు మేము దీక్ష చేస్తుంటే, తాడిపత్రులు చేస్తుంటే ఎక్కడికక్కడికడో అడ్డుకున్నారు. ఈరోజు జిల్లా కేంద్రంలో మేము విశ్వేశ్వరరెడ్డి గారు మిగతా నాయకులు అందరినీ కూడా ఈరోజు అడ్డుకున్నారు. అందుకోసం ఇక్కడే మేము అనేది కూడా ఈ రోడ్డుపైన, నడు రోడ్డుపైనే మేము దీక్ష చేస్తున్నాం. మేము హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని. మేము అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు అడుగుతున్నాం, నిజంగా నీకు తాడిపత్రుల్లో దమ్ము, ధైర్యం అనేది కూడా నీకు ఉందా? అక్కడ చేస్తున్న అసాంఘిక కార్యక్రమాలకు నువ్వు అడ్డుకట్ట వేసే ధైర్యం ఉందా అని చెప్పేసి ఈ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. నీ అండ చూసుకొనే ఈరోజు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. నీ అండ చూసుకొనే ఈ పోలీసు వారు కూడా అటువంటి అసాంఘిక కార్యక్రమాలకు, అటువంటి అసాంఘిక శక్తులకు కూడా ఈరోజు కూడా చూస్తున్నారు. ఈరోజు మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. మేము ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే మీ ఇళ్ళ దగ్గరికి వస్తానంటున్నాడు. మిమ్మల్ని మీతో ఫ్యాక్షన్ చేస్తానని చెప్పి అంటున్నాడు. పోలీసు వారికి వినపడలేదని నేను అడుగుతున్నాను. ఈ ఎస్పీ గారికి తెలియడం లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎస్పీ గారు వినడం లేదా అంటున్నాను. ఇంత బహిరంగంగా అతను ప్రకటిస్తే అతని పైన మాత్రం ఆంక్షలు విధించలేని దద్దమ్మ ప్రభుత్వము, దద్దమ్మగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు అంత దిగజారింది ఈరోజు పరిస్థితి. అందుకోసమే ఈరోజు మేము ఇక్కడికిక్కడ మేము అందరూ కూడా ఈరోజు దీక్ష అనేది కూడా మేము చేస్తూ ఉన్నాం. ఇది ఆగదు, ఇది ఆగదు. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ను, ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని. ఇది ఇంతటితో ఆగదు. జిల్లా అంతా కూడా ఉద్యమిస్తాం. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో కూడా ఈ అప్రజాస్వామ్య పద్ధతులకు మేము ఉద్యమిస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఉదయం నుండి నిద్ర లేచినప్పటి నుంచి ఏ నాయకుడి ఇంటి ముందు కూడా పోలీసులే దర్శనమిస్తూ ఉన్నారు. ఇండ్లకే ముళ్ళ కంచెలు కొడుతూ ఉన్నారు. పార్టీ ఆఫీసుల్లోకి 100 మంది పోలీసులు వచ్చి కూర్చుంటూ ఉన్నారు. 100ల సంఖ్యలో ఈరోజు పోలీసులంతా కూడా మోహరిస్తూ ఉన్నారు. ఎందుకు? ఈరోజు తాడిపత్రిలో పెద్దారెడ్డి గారిని ఇల్లు దాటకుండా ఈరోజు పోలీసులు ఆడిపోయి కూర్చున్నారు. ఏం నేరం చేశామని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఏం అరాచకం చేశామని అడుగుతూ ఉన్నాం. తాడిపత్రిలో పోలీస్ స్టేషన్ ముందే రమేష్ రెడ్డి అనే అడ్వకేట్ని పట్టపగలే పోలీసుల సమక్షంలో కొడవలతో దాడి చేశారు, కట్టెలతో దాడి చేశారు. పరిగెత్తుకుపోతే హాస్పిటల్ మీద దాడి చేసినారు. దీన్ని మేము నిరసించకూడదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది అసలు ప్రజాస్వామ్యమని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మీ అరాచకం రాజ్యం వెళ్ళాలని చెప్పి మీరు కోరుకుంటున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు అందుకనే తాడిపత్రిలో ఈరోజు గాంధీ విగ్రహం దగ్గర దీక్ష చేస్తున్నాం.
అంతకంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో అంతకంటే శాంతియుతమైనటువంటిది ఏముంటుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. శాంతియుతంగా గాంధీ విగ్రహం దగ్గర దీక్ష చేస్తే వేల మంది పోలీసులు ఈరోజు జిల్లా వ్యాప్తంగా మోహరిస్తారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మేము చేసిన తప్పేమి? కనీస ప్రజాస్వామ్య హక్కులు కూడా ఇవ్వరా మాకు? తాడిపత్రిలో ఒక ధర్నా చేయరాదంట, ఒక మెమరాండం ఇవ్వడానికి పోరాదంటారు, ఒక పెళ్ళికి పోరాదంటారు. మా పార్టీ ఇన్ఛార్జ్ గారు పెద్దారెడ్డి గారిని పెట్టారు, జగన్ గారు. పెద్దారెడ్డి గారు ఒక పెళ్ళికి పోరాదు, ఒక శుభకార్యానికి పోరాదని చెప్పి నియంత్రించడానికి మీకేం అధికారం ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు పోలీసులు అధికార పార్టీ నాయకులు చెప్పినట్టుగా వింటా ఉన్నారు. ఏమైంది ఈరోజు విజయవాడ దగ్గర కృష్ణలంకలో ఈరోజు పోలీసులు అది ఈ యొక్క పార్టీ పెద్దల ఆదేశాల మేరకు ఈరోజు వ్యవహరిస్తే ఈరోజు సిఐ గారు జైలుకు పోయారు. ఎవడు కాపాడాలా? మీ అరాచకాలు, మీ ఇష్టారాజ్యం కాదు ఇది. అన్నింటికంటే ప్రజాస్వామ్యము, ప్రజాభిప్రాయమే గొప్పదనేది మీరు అర్థం చేసుకోవాలా. ఈ గవర్నమెంట్ ఎన్నాళ్ళు ఉంటుంది? గవర్నమెంట్ పోయిన తర్వాత మేము విచారణలు చేయలేమా? మేము వీటన్నిటిపైన శిక్షలు వేయలేమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందుకనే ప్రభుత్వం ఏదైనా ఉండొచ్చు, ప్రభుత్వాధికారులు ఈరోజు చట్టబద్ధంగా చేయాలా. ఈరోజు మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, తాడిపత్రిలో ఏమన్నా ప్రత్యేక రాజ్యాంగం ఏర్పాటు చేశారా? ప్రత్యేకమైన ప్రతిపత్తి ఏమన్నా తాడిపత్రికి ఇచ్చారా? తాడిపత్రి ఏమన్నా ఈ దేశంలో భాగం కాదా? ఈ రాష్ట్రంలో భాగం కాదా అని అడుగుతా ఉన్నా. ఆడెందుకు మీరు ఇంత దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తున్నారు? ఈరోజు మేము చెప్పిన వాళ్ళే అక్కడ ఇన్ఛార్జీలుగా ఉండాలంటారు, మేము చెప్పినటువంటి వాళ్ళే ఆడ కార్యక్రమాలు చేయాలంటారు, మేము చెప్పిన వాళ్ళనే మీరు రానివ్వకూడదు తాడిపత్రికి అంటారు. ఇంతకంటే దారుణం ఏముందని చెప్పి నేను అడుగుతున్నా. పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలా. ఈరోజు మమ్మల్ని ఒకటే కాదు, మిమ్మల్ని కూడా బండ బూతులు తిడతా ఉన్నారు. అసలు మేము చేస్తున్న పోరాటాన్ని అడ్డు పెట్టుకొని మీరు దౌర్జన్యాలను అరికట్టండి. ప్రతిపక్షం అరుస్తూ ఉందని చెప్పి మీరు దౌర్జన్యాలపైన ఘాటుగా వ్యవహరించండి. దానికి బదులు ఈరోజు నిందితులను కాపాడుకునేటువంటి పద్ధతుల్లో ఈరోజు పోలీసులు వ్యవహరిస్తున్నారు. నిందితులు బలపడేటట్టు పోలీసుల వ్యవహారం ఉంది. ఇది సరైంది కాదు, దీన్ని అంగీకరించాం. మేము తాడిపత్రికి పోయి దీక్ష చేయడం వల్ల ఈరోజు రాష్ట్రంలో, జిల్లాలో ప్రజాస్వామ్యం బలపడుతుంది. కాబట్టి మీరు మమ్మల్ని అనుమతించండి తాడిపత్రికి పోవడానికి అని చెప్పి నేను కోరుతున్నా. ఇది ఇంతటితో ఆగదు. రాబోయే కాలంలో అవసరమైతే ఇంతకుముందు మా వెంకటరామరెడ్డి గారు చెప్పినట్టుగా జిల్లా వ్యాప్త ఉద్యమమే కాదు, జిల్లా కలెక్టరేట్నే వేల మందితో దిగ్బంధం చేస్తాం. ప్రజాభిప్రాయాన్ని మలుస్తాం. దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగే విధంగా మలుస్తాం. మీరు జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా.